all ye faithful, joyful and triumphant. Come ye to Bethlehem. Come and behold him, born the King of angels. Come let us adore. హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో స్టాక్ మార్కెట్ కోసం కాదు, జస్ట్ నా మేనకోడలు వచ్చింది నిన్నే. 2 years అయ్యి ఉండి నా కోసం ఆడుకోవడానికే వచ్చింది. సో నేను తిన కోసం ఈ రోజు అంతా స్పెండ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. అండ్ వీఆర్ ఫైనలీ ఇన్ పార్క్. ఆ బుజ్జి మేనకోడలు కూడా వచ్చింది. యాక్చువల్గా తిను ఒక 6 months బ్యాక్, తిను 2 years ఉన్నప్పుడు పార్క్కి వచ్చి ఒక జారబిల్ జారి ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఎక్కాలే, పడుకుని పా పడుకుని పా పడుకుని పా. ఇది గుర్తొచ్చి ఆల్మోస్ట్ 60 kilometers ట్రావెల్ చేసి వచ్చింది నా దగ్గరికి. రా రా రా. ఈ పార్క్ మా ఇంటి నుండి 1/2 kilometer కన్నా తక్కువ దూరంలోనే ఉంటుంది. వీడియో అమ్మా. ఈ పార్క్ మా ఇంటి నుండి ఎగ్జాక్ట్గా 1/2 kilometer దూరంలోనే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పార్కు. ఒకసారి వచ్చామంటే ఇంక వదలబుద్ది. ఇది చిన్నపిల్లలకైతే ఇది ఇట్స్ లైక్ వండర్లా. మాస్క్ అయితే తీసేస్తాను, చాలా సఫోకేటెడ్గా ఉంది. ఇది నా చిన్నగా ఎత్తుకోవాలా. ఈ పార్క్లో చూసినట్టయితే ఆ దూరంలో యోగా క్లాసెస్ అవుతాయి, కరాటే క్లాసెస్, మెడిటేషన్స్, ఎవ్రీథింగ్, స్కేటింగ్ క్లాసెస్, చాలా ఏరోబిక్స్కి అండ్ చెప్పాను కదా యోగా, మెడిటేషన్ ఏవి చేయాలని ఈ పార్కే ది బెస్ట్ ప్లేస్. కొంచెం మనశ్శాంతి, కొంచెం పీస్ఫుల్ లేకపోతే ఈ పార్క్ వచ్చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను ఒకవేళ స్టాక్ మార్కెట్ వీడియోస్ ఒకవేళ ఇంట్లో అవ్వకపోతే మ్యాక్సిమం ఈ పార్క్ వచ్చి చేస్తాను. అండ్ పిల్ల కోసం వచ్చా కదా, పిల్లల్ని ఎంజాయ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. చూడు ఉంది కిందన. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో ఎందుకు తీస్తున్నారో మీకు చివరికి చెప్తాను. ఈ పిల్లవాళ్ళు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా చిన్ని, నా మేనకోడలు ఎంత ఇన్స్పైర్ చేస్తుంది అనుకోలేదు. అది బ్యాగ్లో ఎట్టించుకుంటానండి. బ్యాగ్ నేను ఎగ్జాక్ట్లీ ఒక 6 months బ్యాక్ నా మేనకోడలు 2 years అండ్ నా పెద్ద మేనకోడలకు ఒక 6 years 7 years ఉంటాయి. వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అది మెయిన్ జార్బిల్, ఆ జార్బిల్లే అదిగోండి. దిస్ ఈజ్ వాట్ మై చిన్ని ఈజ్ లుకింగ్ ఫర్. ఈ చిన్న జార్బిల్లో చాలా చాలా ఆనందపడుతుంది. రా ఎత్తుకోవాలా. దిగలేకపోతుంది మా చిన్ని దిగలేకపోతుంది. ఏదమ్మా జార్బిల్లా, ఏది నువ్వు ఎక్కింది?
ఏది నువ్వు ఇదేనా? అది మరి నీ బ్యాగ్ ఇచ్చేయమ్మా, నీ బ్యాగ్ ఇచ్చే. నిన్న మరి ఎక్కుతావు కదా. దా ఏమ్మా ఎక్కలేవా? చెప్పులు తీసేస్తావా? చెప్పులు తీసేస్తావా? నోట్లో ఇంకా దానికాయలు ఉంచుకున్నావా? దాని గింజలు. వర్షం వల్ల నా చిన్ని జారలేకపోతుంది, మొత్తం ఇదంతా తడైపోయింది. ఇంకో రోలర్ జార్ బిల్ ఉంది, దానిలో జారుదాం. అదైతే నువ్వు ఈజీగా జారుతావు. ఓకేనా? వెళ్దాం అక్కడికి. పైన ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, మరి నువ్వు ఒక ఏరోప్లేన్ ఎక్కుతావా? ఇదొక బుజ్జి ఏరోప్లేన్ ఎక్కుతావా? ఎక్కు. అక్కడ లాలా లేదు, ఎక్కు ఎక్కు. నేను అటు సైడ్ ఉంటానా, నువ్వు ఎక్కు. ఎక్కమ్మా, నేనే ఎక్కుతాను. గైస్ చూసారు కదా, 2 hours ఫుల్ ఉతికిసింది నా చిన్ని. బట్ చాలా హ్యాపీగా ఉంది. చిన్నపిల్లలు చాలా ఇన్స్పైర్ చేశారు. ఇంత దూరం వాళ్ళ అమ్మని వదిలేసి మా అమ్మతో నేను రాత్రి ఊరి నుండి వస్తుంది కేవలం నాతో ఆడుకోవడానికి. అంటే చాలా రిస్క్ తీసుకున్నట్టే ఆ వయసులో. నాకు ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే, ఆ వయసులో నేను 10 years వరకు నేను వీధి దాటి కూడా వెళ్ళలేదు. నేను ఎప్పుడు 10 to 15 years లోపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఒంటరిగా లేను. కానీ ఇది కేవలం ఎంజాయ్మెంట్ కోసం రిస్క్ చేసి ఎంత దూరమైన ట్రావెల్ అయ్యింది అంటే వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ తన వయసులో దూరి నేను ఆలోచిస్తే చాలా రిస్క్ తీసుకుంది. ఎవరైనా ఎంత ఆడుకున్నా రాత్రి అమ్మ దగ్గరికి వెళ్ళి నిద్రపోతారు, కలవరిస్తారు, ఆ బెంగ ఉంటుంది. ఆ బెంగ లేకుండా కేవలం 2 రోజులు నాతో ఉండడానికి వచ్చింది. అస్సలు ఆడలేదు. 2 years పాప ఇలాగ ఇన్స్పైర్ చేసిందంటే నన్ను కూడా రిస్క్ తీసుకొని ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళు అని ఒక మంచి స్ట్రైక్ ఇచ్చింది నా చిన్ని. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వెడ్నెస్డే అండ్ ఫ్రైడే వస్తూనే ఉంటాయి. అండ్ డైలీ 2 topicsతోనే నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. హోప్ యూ లైక్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విల్ మీట్ యూ సూన్. ఏం లేదురా, ఇక్కడే ఉంటున్నాను. చెప్పట్లేదు.